ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ అనమాట. పెట్టడం కొంచెం లేట్ అయింది. అస్సలేమనుకోకండి. అయినా మీరెందుకు అనుకుంటారు చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ కదా! ఇంకా ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఏ ఫెస్టివల్ అయినా సరే మన ఇండియన్ మామ్స్ అందరూ ముందైతే ముగ్గులు వేయాల్సిందే కదా! ఇంకా మా మమ్మీ కూడా అంతా కడుక్కొచ్చేసి ముగ్గులు వేసేసిందనమాట. ఇంకా ఇక్కడ నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను. నేను డైలీ హాట్ వాటర్ తాగుతాననమాట ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి. ఇంకా మా మమ్మీ అయితే గుమ్మంకి పసుపు రాసి బొట్లు పెట్టమంది. సో, ఇంకా ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత నేనైతే ఎప్పటినుంచో ఈ తులసి కోటని రీపాటింగ్ చేద్దాం అనుకుంటుండే. ఎందుకంటే ఇంతవరకు ఉన్న తులసి ప్లాంట్ అయితే వాడిపోయిందనమాట. ఇంకా అందువల్ల నేనైతే రిపోర్టింగ్ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా. సో, ఈరోజు ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఇంకా నేనైతే రిపోర్టింగ్ చేసేసాను. ఇంకా నేను రిపోర్టింగ్ చేశాక మా చెల్లి అయితే ఇంకా దాని దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి, తులసి సీడ్స్ అని చెప్పి తులసి ప్లాంట్‌లో అయితే ఆ సీడ్స్ అయితే వేస్తుంది. ఇంకా ఇక్కడ మా సిస్టర్ అయితే ముగ్గులు వేస్తుందనమాట. నాకైతే చాక్ పీస్‌తో వేయడం అయితే వచ్చు. కానీ ఇలా ముగ్గులతో వేయడం అయితే రాదు. అదేంటో తెలీదు. నాకసలు ట్రై చేయాలి అని కూడా అనిపియదనమాట. ఎందుకంటే మా మమ్మీ ఏయమందు నన్ను, మా చెల్లి కూడా వేయమందు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళిద్దరే వేసుకుంటారు. నాకసలు పనులు కూడా చెప్పరు. అందువల్ల నేను ఇలా తయారయ్యాననమాట. సో, యాక్చువల్‌గా నేను డాడ్స్ లిటిల్ ప్రిన్స్, మామ్స్ లిటిల్ ప్రిన్స్. అందువల్ల నన్ను ఏ పనులు చేపించకుండా గారాబంగా చూసుకుంటారనమాట మా ఇంట్లో వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తది. ఒక్క పని కూడా చేపించరబ్బా! నాకు నచ్చినప్పుడు లెగవడం, తినడం, పండుకోవడం అంతే ఇంకా ఇంట్లో ఉంటే. ఇంకా చూడండి మా వాళ్ళైతే మా చెల్లి అయితే ముగ్గు వేయడం కంప్లీట్ చేసేసింది. ఇంకా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అయితే నేను వేశాను. చూడండి మధ్యట్లోకి వేయమంటే ఇటు పక్కన వేస్తే అట్లుంటది మరి మన పనులతోని ఏమనుకున్నారు? ఇంకా తర్వాత అయితే ఇంకా తులసి కోటనైతే అక్కడ పెట్టేసామనమాట ముగ్గు వేసిన ప్లేస్‌లో. ఇంకా అన్ని పనులు మా వాళ్ళే చేస్తున్నారు. నేనన్నా చిన్న చిన్నగా వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి నేనైతే ఇంకా తులసి కోటకైతే పసుపు అయితే రాస్తున్నాను. పసుపు రాసి మంచిగా బొట్లు పెడుతున్నాననమాట. నేను ఏ పని చేసినా చేయకపోయినా ఇలా పూజలు చేయడం కానీ, అమ్మవారి ఫొటోస్‌కి బొట్లు పెట్టడం కానీ, ఇలా పూజ వరకు అయితే నేను చేస్తాను. ఎందుకంటే మా నాయనమ్మ నాకు అన్నీ నేర్పించింది. పూజ వరకు ఎలా చేయాలి, ఏంటి అనేది మొత్తం నేర్పించిందనమాట. అందువల్ల నేను దేవుడికి మట్టికి ఎటువంటి లోటు చేయకుండా ప్రతి ఒక్కటి నాకు తెలిసినంత వరకు అంతా కరెక్ట్‌గా చేసి పెడతాను. నేనైతే మా అమ్మవారిని చాలా ట్రస్ట్ చేస్తాననమాట. నాకు అంతే రిటర్న్ వచ్చిద్ది. నేను ఎంత అయితే ట్రస్ట్ చేసి అమ్మవారికి ఎంత అయితే సేవ చేస్తానో నాకు అంతే విధంగా రిటర్న్ వచ్చిద్దనమాట. నేనైతే చాలా బ్లెస్డ్ అండ్ చాలా లక్కీ అని చెప్పచ్చు. ఇంకా చూడండి ఇక్కడ తులసి కోటకైతే మంచిగా పసుపు రాసి బొట్లయితే పెట్టేశాను. ఇంకా తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకు వాటర్ వేస్తున్నానంటే పూజ చేసేటప్పటికి మనకి చాలా టైం అయిపోతుంది అని చెప్పి ముందు నేను వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా మంచిగా వాటర్ ఇచ్చేసిన తర్వాత నేనైతే మంచిగా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా చూడండి నేనైతే మంచిగా రెడీ అయ్యి కూడా అయిపోయాను. ఇంకా ఇప్పుడు మేమైతే టెంపుల్‌కి వెళ్ళాలన్నమాట. ఇంకా నేనైతే వీడియోస్ తీసుకుంటే ఇంకా మా చెల్లి కూడా వచ్చింది మధ్యలోకి. ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్తానే ఉంటాం. మీకు ఆల్రెడీ తెలుసు ఏ టెంపుల్‌కి వెళ్తాము, శక్తి టెంపుల్‌కి అనమాట. మేమైతే శక్తి టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడైతే మాకు కావాల్సిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ పువ్వులు అన్నీ అయితే మేము తీసుకొచ్చామన్నమాట అమ్మవారికి. ఇంకా ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టేశాను. ఇంకా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్‌లోకి అయితే వచ్చేసామన్నమాట. అమావాస్య వల్ల అమ్మవారికి బ్లాక్ క్లాత్ అయితే పెట్టారు. నార్మల్‌గా అయితే మంచి సారీతో అంటే నీట్‌గా రెడీ చేశారనమాట. చూడడానికి చూడండి అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఎంత బాగున్నారో కదా! ఇదైతే టెంపుల్ బయట వ్యూ అనమాట. 4-5 రోడ్స్ ఉంటాయి. ఆ మిడిల్‌లో అయితే మనకి టెంపుల్ ఉంటది. అమ్మవారు వెలిసారంట. చాలా పవర్‌ఫుల్. నేనైతే బాగా ట్రస్ట్ చేస్తాను. మీకు ఎప్పుడు తెలుసు కదా నేను ట్రస్ట్ చేస్తానని. ఇంకా ఇక్కడ మేమైతే బేకరీకి వచ్చామన్నమాట. బేకరీకి ఎందుకు వచ్చామో చెప్పనా? అబ్బబ్బా! ఇప్పుడెందుకు చెప్తా చెప్పండి. నేనైతే వీడియో లాస్ట్‌లో చెప్తా. అసలు మిస్ కాకండి. ఇంకా బేకరీకి వెళ్ళి కేక్ అయితే మేము తీసేసుకున్నాము. ఇక్కడే మీకు సగం తెలిసిపోయి ఉంటది కదా! నేనైతే లాస్ట్‌లో చెప్తా. ఇంకా మా బండికైతే బొట్లు పెట్టేసేసి నిమ్మకాయలు కూడా కట్టేసాము. ఇంతకీ నా వెస్టర్న్ వేర్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అందరూ ఉగాదికి గానీ, ఏ ఫెస్టివల్‌కైనా కొంచెం ట్రెడిషనల్‌గా రెడీ అవుతే నేను చూడండి స్పెషల్‌గా వెస్టర్న్ లుక్‌లో అయితే ట్రై చేశాను. ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే పులిహోర చేస్తున్నారనమాట. ఏ పులిహోర అనుకుంటున్నారా? మా మమ్మీ అయితే మామిడికాయ పులిహోర చేస్తుంది. ఎప్పుడు రొటీన్‌గా చింతపండు, నిమ్మకాయ కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. ఇంకా తర్వాత పరమాన్నం కూడా చేసేసింది మా మమ్మీ. ఇక్కడైతే ఉగాది పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందైతే బెల్లం తీసుకోండి. బెల్లం తర్వాత సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అయితే వేసుకోండి. ఇక్కడ మనమైతే షడ్రుచులు వేసుకుంటాము. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మన వేప పువ్వులు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బనానాస్, సపోటాస్ మీకు నచ్చినవి ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి. మేమైతే జస్ట్ బనానా ఒక్కటే వేసుకున్నాము. ఎక్కువ వేసుకోకండి, తినలేము కూడా మనము. ఇంకా బనానా పీసెస్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా చింతపండు గుజ్జు అయితే వేసుకోండి. బాగా వాటరీగా వేసుకోవద్దు, అస్సలు బాగోదు. ఈ విధంగా చాలా థిక్‌గా ఉంటేనే బాగుండిద్దనమాట టేస్ట్. ఇంకా మంచిగా
ఇది కూడా అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం జస్ట్ చిటికెడు వేసుకోండి. ఎక్కువ అస్సలు వేసుకోకూడదు. జస్ట్ శాస్త్రానికి వేసుకున్నామా లేదా అన్నట్టుంటే సరిపోతది. ఇంకా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే మనం తినాలి అనమాట. అట్లా అయితే చాలా బావుండిద్ది. ఇంకా ఇక్కడ చూడండి డెకర్ అంతా మా చెల్లె చేసింది. చాలా చేసింది కదా! ఇంకా చూడండి ఫైనల్‌గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటా ఉంటే ఇంకా మా మమ్మీ అయితే ఇంకా టైం అయితే చాలా అయిపోతుందిరా, ఇంకా వచ్చి ప్రసాదం తిను అని చెప్తే ఇంకా మా మమ్మీయే తినిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్ అనమాట. ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత మంచి మమ్మీ, డ్యాడీ ఉన్నందుకు. మెయిన్‌గా మీకు ఒకటి చెప్పాలి. ఏంటి అంటే ఈరోజు మా డ్యాడీ హ్యాపీ బర్త్‌డే. సో, అందువల్ల నేనైతే బేకరీకి వచ్చాననమాట. వచ్చి మేమైతే మా డ్యాడ్ కోసం 2 కేజెస్ కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా చూడండి ఇక్కడ మంచిగా కేక్ తీసేసుకున్నాము. ఇంకా కేక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. మేమైతే చాలా అంటే చాలా బ్లెస్డ్ అనమాట. అంత మంచి ఫాదర్ ఉన్నందుకు నాకు. నిజంగా ఆయన ఫాదర్ కంటే ఎక్కువగా మాకు ఫ్రెండ్ లెక్కనే ఉంటాడనమాట. చాలా అంటే చాలా సపోర్టివ్ అసల. అలాంటి మంచి ఫాదర్ దొరికినందుకు నేను ఏదో జన్మలో గట్టి అదృష్టం చేసుకున్నానని అయితే చెప్తాను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ కేక్ కట్ చేసేసుకున్నాం మేము. లేట్ అయిపోయిందనమాట చాలా. యాక్చువల్‌గా డ్యాడీ విజయవాడ వెళ్ళాలి అని చెప్పారని చెప్పి ఇంకా మేము ఇప్పుడు కట్ చేసేసాం. లేదా ఈవినింగ్ కట్ చేద్దాం అనుకునుండే. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ పీస్ అయితే అమ్మవారికి పెడతాము. అమ్మవారి తర్వాతే మనకి ఎవ్వరైనా అనమాట. ఇంకా తర్వాత చూడండి ఇంకా నేను మా చెల్లి అయితే వాచ్ తీసుకున్నాం డ్యాడీ కోసం. యాక్చువల్‌గా ఆయనకి స్మార్ట్ వాచ్, గోల్డ్ వాచ్ ఉంది, సిల్వర్ వాచ్ ఉంది. ప్రతి కాస్ట్యూమ్ మీదకి వాచెస్ ఉంటాయి ఆయనకి. కాకపోతే ఇలా రెగ్యులర్ వేర్ వాచ్ అయితే లేదు. సో, ఇంకా అందువల్ల మేమైతే సింపుల్‌గా ఉంటదని చెప్పి ఈ వాచ్ అయితే తీసుకున్నాం. ఇంకా నేనైతే మా డ్యాడీకి హ్యాపీ బర్త్‌డే డ్యాడీ అంటే థ్యాంక్ యూ సో మచ్ తల్లి అని చెప్తున్నారు. ఆ వర్డ్‌కి నేను చాలా హ్యాపీ అయ్యాననమాట. మా మమ్మీ అయితే మా డ్యాడ్ కోసం చాలా ప్రేమగా షర్ట్స్ అయితే తీసుకుందనమాట. ఆయన చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు. ఇంకా తర్వాత నేనైతే జస్ట్ కొంచెం ప్రసాదం అయితే తింటున్నాను. ఆఫ్టర్‌నూన్ 2 అయిపోయిందనమాట మా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు